పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. తపస్కాల ప్రాముఖ్యత. ఆగమన కాలము, అనుగ్రహ కాలము, పరివర్తన చెందు కాలము, తిరిగి వచ్చు కాలము లేదా పవిత్రపరచుకొని కాలంగా చెప్పవచ్చును. ప్రభువైన యేసుక్రీస్తు మనందరి యొక్క పాపముల కొరకు అనుభవించిన శ్రమలను ధ్యానం చేస్తూ మనలోని పాపములను, బలహీనతలను శిలువ క్రింద ప్రాతిపెట్టి దేవుని చెంతకు తిరిగి వచ్చు కాలం ఈ యొక్క ఉపవాస దీక్షా కాలం. దేవుడు మానవుని సృష్టిస్తే మానవుడు పాపమును సృష్టించాడు. పాపం వలన దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయాయి. పాప ఫలితంగా దేవుని సన్నిధిని, అనుగ్రహమును కోల్పోయాడు, శపించబడ్డాడు. పాపమును, శాపమును తొలగించి మానవులకు తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుటకు దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆ ప్రణాళిక ప్రకారం దేవుని అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు మానవుడిగా జన్మించి శిలువ శ్రమలు అనుభవించి మరణించి 3వ దినమున మహిమతో ఉత్థానమయ్యారు. పాపం వలన పోగొట్టుకున్న దేవుని కృపను తిరిగి పొందుకున్నాము. నేనే మార్గం అని బోధించిన క్రీస్తు మార్గంలో ప్రయాణించుటకు, శోధనలను జయించి పాపం నుండి విడుదల పొంది పుణ్య ఫలములు పొందుటకు అనాది నుండి అనేక ఉపవాస దీక్షల ద్వారా చాలామంది హృదయ పరివర్తనము చెంది మంచి జీవితం జీవిస్తున్నారు. పాత నిబంధన, కొత్త నిబంధనల్లో చాలా చోట్ల ఉపవాస దీక్ష గురించి వ్రాయబడి ఉంది. మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు ఆహార పానీయాలు లేక దేవునితో సంభాషించారు. ఏలియా అరణ్యంలో దేవదూత ఇచ్చిన రొట్టెను తిని నీటిని త్రాగి బలం పొందుకొని 40 రోజులు ప్రార్థన, ఉపవాసములతో కాలినడకన పవిత్ర కొండ అయినటువంటి హేరోబుకు చేరుకున్నారు. నినివే పట్టణ ప్రజలు పాపములో పడి ఉండగా యావే దేవుని కోపాగ్నికి గురైన నినివే పట్టణాన్ని నాశనం చేస్తారని యోనా ప్రవక్త ద్వారా రాజుకి హెచ్చరికను పంపారు. ఆ పట్టణ రాజు, ప్రజలు, పశువులు అందరూ గోనె పట్టలు ధరించి బూడిద పూసుకొని ఆహారం, నీరు తీసుకొనక దేవుని ఉగ్రత వారి మీదకు రాకుండా ఉండాలని ఉపవాస దీక్ష ఆచరించారు. ఫలితంగా దేవుని ఉగ్రతను తప్పించుకున్నారు, దీవించబడ్డారు. కనుక ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ యొక్క తపస్కాలంను మనమందరం కూడా అనేక పాపముల ద్వారా దేవునికి దూరమై ఉన్న సందర్భాలను జ్ఞప్తికి తెచ్చుకొని మరలా అటువంటి క్రియల వైపు మనల్ని మరుచుకొనక దేవునిలో బలపడుటకు ఈ యొక్క తపస్కాలమును ఉపయోగించుకొని ఆత్మీయంగా ఎదగాలని ఈ యొక్క ప్రార్థన ద్వారా మనందరం దేవుణ్ణి ప్రార్థించుదాం. ఆమేన్.